చేసినటువంటి బోధ సువార్త. ఆ సువార్తను ఆరాధనలో నేను చెప్పకూడదు అన్నట్లుగా ఏదో ఆయన ఏదో చెప్పినట్లుగా ఇంకేదో ఆయన మాట్లాడారు. నేను ఇక్కడ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏమిటంటే క్రొత్త నిబంధన ఆరాధన అనేది సబ్జెక్టు. ఆ ఆరాధనకు సంబంధించి నేను మాట్లాడినటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అపోజ్ చేసి మాట్లాడలేకపోగా ఆ అపోస్తలులు దైనందిన జీవితంలో లేదా దైనందిన జీవితంలో చెప్పే సువార్త దైనందిన జీవితంలో సర్వలోకానికి వెళ్ళి ప్రకటించవలసినటువంటి సువార్తను అపోస్తలులు ప్రకటిస్తూ ఉండగా పాత నిబంధన కలిపినట్లు వారి లేఖన భాగాలన్నీ వాళ్ళు చూపించారన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారు. చెప్పిన సంగతి ఒకటి, అది సమస్య. కాబట్టి పాత నిబంధన కలిపినట్టు వాళ్ళు ఎత్తి చూపించారు అనేసి అన్నారు. పాత నిబంధన కలిపినట్టు అనడానికి మనకు లేఖనాధారాలు ఏమున్నాయి? పాత నిబంధన చూపించారు కాబట్టి కలిపినట్టు అది అర్థం. అపోస్తలులు చెప్పారు 2 కొరింథీ 2వ అధ్యాయంలో లాస్ట్ 17వ వచనం 17వ వచనం మనం 19వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమన్నాడంటే దేవుని వాక్యమును కలిపి చెరుపులు అనేకుల వల్లే మేము ఉండక. కాబట్టి దేవుని వాక్యాన్నే, ఏ దేవుని వాక్యాన్ని? అటు పాత నిబంధన దేవుని వాక్యం ఉంది, ఇటు క్రొత్త నిబంధన దేవుని వాక్యం ఉంది. ఏ 2 వాక్యాన్ని మేము కలిపి చెరపలేదు, బోధించలేదని అన్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పడానికి వీళ్ళకి అధికారం ఉంది. ఎలా వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వీళ్ళకి అధికారాన్ని బట్టి వీళ్ళు బోధించారు.